పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? అంటే రేవంత్ రెడ్డి మీద కోపంతో రావట్లేదా, ప్రజల మీద కోపంతో రావట్లేదా, లేకపోతే అసలు ఏంటి, ఎందుకు రావట్లేదు అని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆయనకు రేవంత్ రెడ్డి గారి పైన కోపం ఉందనుకోనండి, కొడంగల్ పోమ్మనండి, లేకపోతే కొండారెడ్డిపల్లి పోమ్మనండి, కుస్తీలు పట్టుకొని తెలుసుకోమని చెప్పండి. మాకు వచ్చింది ఏం లేదు, పోయింది ఏం లేదు. సరే, వ్యక్తిగతంగా మాకు రేవంత్ అన్న అంటే అభిమానం, మాకు ఇష్టము, మా పాలమూరోడు కాబట్టి నువ్వు వచ్చినప్పుడు మేము కూడా గుర్తులు పట్టుకొని మా సత్తా ఏందో మీకు చూపిస్తాం. లేదు మీ దగ్గరికి రమ్మంటే మమ్మల్ని అన్న చెప్పండి, మేమన్నా పట్టుకొని వస్తాం, మీ తడాకేందో మాకన్నా చూపెట్టండి. కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో రాష్ట్రాన్ని బలియొద్దన్నది మాత్రం విజ్ఞప్తి. ఎందుకంటే నీకు నచ్చినా నచ్చకపోయినా ఆడ కూర్చున్నది ముఖ్యమంత్రి, నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇది శాసనసభ. శాసనసభకి ఎప్పుడు ఒక అర్థం ఉంటుంది. స్పీకర్, లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నప్పుడే అది సభ అవుతుంది. దానికి ఒక అర్థం, చందం ఉంటుంది. నువ్వు ఎవరైనా అయ్యుండొచ్చు, నువ్వు అపర మేధావి అయి ఉండొచ్చు, నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా పెద్ద గొప్ప మేధావి అయి ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడితే చెల్లదు. అంటిల్ అన్లెస్ నీ మెడల లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ట్యాగ్ వేసేంత వరకు, లేదా నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ అనే ట్యాగ్ వేసేంత వరకు నీ మాటకు విలువ లేదు. అది చిత్తు కాదంతో సమానం. కాబట్టి ఎన్ని స్టాంపులు వేసినా, ఎన్ని సంతకాలు పెట్టినా నీ మెడల ఆ పదవి లేనప్పుడు నువ్వు వేస్ట్. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావుని, హరీష్ రావుని, ఆయనను, ఈయనను, వాళ్ళను, వీళ్ళను ఎదుర్కోండి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ప్రగల్భాలు పలుకుతున్నారు. వారు ఒక్క రేవంత్ అన్నను ఎదుర్కోనికే మీ ఇంట్లోకి వెళ్ళి అంతమంది వస్తున్నారు సార్. ఒక్క రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోనికే ఒక ఆయన ఉండే బాల్కసుమన్ అని, నేనేదో మొత్తం భూమికి ఆకాశానికి నేను నడుస్తే కొండ నాకు ఆంతదని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొట్టోడా గింతుంటావు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఆయన నడుస్తే కొండ కాంతదని తల అన్నట్టు. ఎడగోండి ఈరోజు ఎవరికి తెలియదు. కాబట్టి అంటే మాట్లాడకుండా వేసిరా ఏమన్నా మీరు? అంటే బాల్కసుమన్ కూడా ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఈ మధ్య. కారణం కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్ముకుంటే బాల్కసుమన్ ఇస్ లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నా. ఎందుకంటే చెన్నూరులోనే, సాక్షాత్తు చెన్నూరులో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెళ్ళి నాకు రాముడు ఎంతనో, తారక రామ ఎట్లనో నాకు బాల్కసుమన్ కూడా అంతే, అట్లాంటోడే నాకు కూడా నా బల్ల మీద భోజనం చేసే బాల్కసుమన్ని మంచిగా చూసుకుంటా అన్నాడు. మరి నీ కొడుకునేమో మంత్రిని చేస్తేవి, మరి దళితుడైన బాల్కసుమన్నేవి ఏం చేయకపోతేవి. నీ కొడుకేమో సిరిసిల్ల గెలిసే, మరి ఇక్కడ చెన్నూరులోనేమో ఓడిపాయే. అంటే నీ కొడుకేమో కావాల్సిన నిధులు ఇచ్చినావు నువ్వు, కానీ దళితుడైన బాల్కసుమన్కి మాత్రం నువ్వు నిధులియలేదు. బాల్కసుమన్ని ఎంతసేపు ఉన్నా నీ కాళ్ళు వంగినప్పుడు ఆయన ఈపుల మీద కొట్టనికనే సరిపోయింది నీకు సమయం అంతా 10 ఏళ్ళు తప్ప ఏ రోజు కూడా బాల్కసుమన్ని పిలిచి నువ్వు ఏ రోజు మంచి చేయలేదు. కాబట్టి కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు రాజకీయాలు ఉన్న వాళ్ళకు బాల్కసుమన్ లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు ఎక్కడ లేడు. వాళ్ళ అండను, వాళ్ళ దండను చూసుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, అధికారం శాశ్వతం అనుకున్నాడు. కానీ ఈరోజు ప్రజలు తిరగబడలేదు. ప్రజాస్వామ్య దేశం, ప్రజలు అన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. మనం చేసే ప్రక్రియలు, కార్యక్రమాలు, మాట్లాడే భాష అన్నీ కూడా. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విషయం కూడా ఏంది అంటే, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన చేసినటువంటి 9 సంవత్సరాల పరిపాలనలో భాగంగా ఆయన చేసినటువంటి 7.5 లక్షల కోట్ల అప్పుల విషయంలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా బిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కాళేశ్వరం గురించో లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టుల గురించో దానిపైన వివరణ అడిగితే లేచి సమాధానం చెప్పలేని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు లాంటి నిజాయితీ పరుణ్ణి, ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసేటువంటి నిజమైన నాయకుడిని ఎదుర్కోవడానికి ఆయనకు ధైర్యం లేదు. బహుశా ఆయన నాకు తెలిసి ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా శాసనసభకు వస్తాడని నేను అనుకుంటలేను. మరి త్వరలో ఆయన సొంత నియోజకవర్గం గజ్వెల్లో 5 లక్షల మంది ప్రజలతోటి ఒక భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ని నిలదీస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్తున్న పరిస్థితి. సార్, ఇప్పుడు మేమేం మమ్మల్ని నిలదీయొద్దు, మమ్మల్ని కూసబెట్టొద్దు, మాకు రోజు స్నానం చేపియండి అని మేమేం అడుగుతలేము. నిన్ను నిలదీయని ఇంకనే సభకు రమ్మంటున్నాము. ఆడేడనో గజ్వెల్లో కూర్చొని వేదిక పైన ఎందుకు మాట్లాడుతూ, ఒక్కరిని ఎందుకు మాట్లాడుతావు? నీకు సమాధానం చెప్పాలి కదా. సరే, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక చేయి కొడితే ఏం కాదు, 2 చేతులు కొడితే సప్పుడు వస్తుంది. నువ్వు ఆ వేదిక మీద మాట్లాడతావు, వెళ్ళిపోతావు. మరి నీకు సమాధానం కూడా చెప్పాలి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే మరి ప్రజలకు అనుమానాలు ఉంటాయి కదా. అనుమానాలు నివృత్తి ఎట్లా చేయాలి? అదే నువ్వు సభకు వస్తే
నువ్వే అడుగు ప్రశ్న. సరే మేమేం అడగం నిన్ను, నువ్వే అడుగు ప్రశ్న. నీ 9.5 సరే నువ్వు ఒక కండిషన్ మీద రా, నా 9 సంవత్సరాల పరిపాలన గురించి మీరు ఏం మాట్లాడొద్దు, మీ సంవత్సరంన్నర పరిపాలన గురించి నేను ప్రశ్నలు అడుగుతా, మీరు సమాధానం చెప్పండి అని ఈ కండిషన్ మీదనైనా సరే సభకు రా. మరి అట్లనే రమ్మంటున్నాం కదా. నువ్వు సభకు రావు, నీకు సభకు రానికే మాత్రం కాళ్ళను వస్తుంది, పన్నును వస్తుంది, ఎముకను వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ సభలు పెట్టేటప్పుడు మాత్రం ఏం రాదా? అంటే నీకు సభలోకి వచ్చి ఈ పెద్ద పులిని నల్లమల అడవిలోకి వచ్చినటువంటి ఈ ప్రజాస్వామ్యయుతమైనటువంటి ధైర్యం ఉన్నటువంటి రేవంత్ అన్నను చూసి తట్టుకోలేనటువంటి చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలో శాసనసభకు రావడానికి 2 విషయాలు చెప్తా. ఒకటి, రేవంత్ అన్న అంటే కేసీఆర్ గారికి భయం. ఎగ్జాంపుల్ చెప్తా, ఆయన 100 మీటింగ్లు మాట్లాడిండు కదా, మీరు ఒక్కసారి రికార్డులు చూడండి. ఎంతో మంది పేర్లు, అనామకుల పేర్లు కూడా తీసుకొని మాట్లాడతాడు, కానీ రేవంత్ అన్న పేరు మాత్రం తీయడు. ఆయనకు భయం ఆ పేరంటే. ఆ పేరంటే భయం ఆయనకు. ఆ నోట్లో నుంచి ఆ పేరు పలకాలంటేనే ఆయనకు భయం. కేసీఆర్ కావాలంటే మీరు రికార్డులు చూసుకోండి, అనామకుల పేర్లు తీసుకొని మాట్లాడతాడు, అనామకుల పేర్లు తీసుకొని మాట్లాడతాడు, కానీ రేవంత్ అన్న పేరు మాత్రం ఉచ్చరించాడు. అంటే రేవంత్ ని అసెంబ్లీలో అలా చూడడం ఇష్టం లేకనే రావట్లేదా అసెంబ్లీకి? ఆయనకు భయము, చూడడానికి ఇష్టం ఏం లేదు, ఇష్టం కష్టం ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ముందు వచ్చి కూర్చోవాలంటే నాకు భయం. అందుకే ఆయన సరే ఇట్లా కూడా చెప్తా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపోజిషన్ ఇటుపక్క ట్రెజరీకి ఆపోజిట్లో కూర్చున్నప్పుడు కూడా రేవంత్ అన్న ఏ రోజు కూడా సభలో కూర్చొనియకపోతుండే. ఆయన సభ స్టార్ట్ అవ్వడం, సభ నుంచి సస్పెండ్ చేసి పంపించడం. ఈయన లేచి ప్రశ్న అడగానే ప్రశ్నకు సమాధానం చెప్పేలేదు, కానీ ముందు ఈయన సస్పెండ్ చేసి బయటికి పంపించాలి. కాబట్టి ఆ రోజైనా ఈయన ముందు కూర్చోవడానికి, ముఖ్యమంత్రిగా కూడా కూర్చోవడానికి భయపడ్డాడు. ముఖ్యమంత్రిగానే భయపడిన ఆయన ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ధైర్యంగా వస్తాడని నేనైతే అనుకుంటలేను. ఇదొక పాయింట్. అయితే రెండో పాయింట్, ఏ దళితుడినైతే ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిండో ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు లేచి నిలబడి తానేమన్నా మాట్లాడాలి అంటే ఒక దళితుడే పర్మిషన్ ఇవ్వాలి. ఆ దళితుడిని, అయ్యా అధ్యక్ష నేను మాట్లాడాలనుకుంటున్నాను, నాకు సమయం ఇవ్వండి అంటే ఆయన ఎస్ అంటేనే నువ్వు లేచి నిలబడాలి. నిలబడిన తర్వాత మాట్లాడేటప్పుడు అధ్యక్ష అని సంబోధించాలి. ఆ గౌరవాన్ని ఒక దళితుడైనటువంటి ప్రసాద్ కుమార్ గారికి ఇవ్వడం ఇష్టం లేని చంద్రశేఖరరావు గారు కేవలం ఈ 2 కారణాల వల్లనే అసెంబ్లీకి రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే తన భేషజాలాన్ని పక్కన పెట్టి, తనకేమైనా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఆయనన్నా పార్లమూరుకి రమ్మనండి, లేదా పాలమూరు వాళ్ళైనా ఆయన దగ్గరికి రమ్మనండి. మీరు వ్యక్తిగతంగా ఒక మంచి పెద్ద మైదానం చూసుకొని కొట్లాడుకొని ఎవరెవరో తేల్చుకోండి, కానీ రాష్ట్ర భవిష్యత్తుని మాత్రం వధించొద్దు. మీరు సభకు రండి, మీరు చేసినటువంటి అప్పులపైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, యువతకు మనం రాజకీయాల సమాధానం చెప్పాల్సి ఉంది. కాబట్టి స్ఫూర్తిదాయకంగా మీరు అపారమైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మీ పైన మాకు అపారమైన గౌరవం ఉంది. కాంగ్రెస్ పార్టీని మోసం చేసినటువంటి నాయకుడిగా, చంద్రబాబు నాయుడిని వంచినటువంటి అతిపెద్ద మేధావిగా, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పెత్తందారుల యొక్క డబ్బులతోని మీరు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టినటువంటి మోసగాడిగా, మీరు తెలంగాణ ప్రజల యొక్క, విద్యార్థుల యొక్క ప్రాణాలతోని చెలగాటమాడి వాళ్ళ శవాల మీద కుర్చీ వేసుకొని కూర్చున్నటువంటి మహానుభావుడిగా మీ పైన మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు ఏం చేసిందంటే అనామకుడిని తీసుకొచ్చి కేంద్ర మంత్రిని చేసి మిమ్మల్ని అనవసరంగా పెద్దోడిని చేసింది. అందుకు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు శిక్ష అనుభవించింది. ఆ శిక్ష మళ్ళీ భవిష్యత్ తరాల ప్రజలు అనుభవించకూడదు అని అంటే మీరు సభకు వచ్చి సభలో మాట్లాడితే చాలా విషయాలపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తరం యువతకి మీరెవరో, మీరు ఎంత పెద్ద నాయకులో, మీరు ఎంత ఆజానుభావులో చెప్పాలనుకుంటున్నాము. మీరు ఎత్తైన వాళ్ళని చూపిస్తాం, కానీ మీరు మరుగుజ్జు వాళ్ళని మేము చూపెట్టము. దయచేసి మీరు సభకు వచ్చి సభలో మీరు ప్రవేశపెట్టినటువంటి 9 సంవత్సరాల ఆర్థిక అంశాలపైన, తీసుకున్న నిర్ణయాలపైన చర్చలో పాల్గొనండి. లేదంటే మేము చేసిన సంవత్సరంన్నర పరిపాలన పైన మమ్మల్ని ప్రశ్నలు అడగండి. మేమైనా మీకు ప్రజాస్వామ్యయుతంగా సమాధానం చెప్తాం, ప్రజలకు ఆదర్శంగా ఉంటాం.